హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 25,000 రూపాయలు ఈ యొక్క కార్డు ఉన్న వారికి కొంతమందికి 10,000, మరికొంతమందికి 6,000, మరికొంతమందికి 3,000 రూపాయలు అయితే ఇస్తున్నారండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. అయితే ఎవరికి ఇస్తున్నారు, ఏ కార్డు ఉన్న వారికి ఇస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది. సో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. భారీ వర్షాలు, వరదల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలకు మన యొక్క ప్రభుత్వం వారు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయనుంది. బాగా నీట మునిగిన ఇళ్లకు 25,000 రూపాయలు, ఒక మాదిరిగా మురిగిన ఇళ్లకు 10,000 రూపాయలు సాయం అందించే అవకాశం ఉంది. వరదల్లో నీట మునిగిన మోటార్ సైకిళ్లు మరమ్మతుకు 3,000 రూపాయలైతే అందజేస్తారు. అలాగే ఆటోలకు, ట్యాక్సీలకు 10,000 రూపాయల చొప్పున సాయం అందించే అంశాన్ని పరిశీలిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వనుంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆర్థిక వెసులుబాటును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించింది. ఆర్థిక సాయంపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు అంటూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీట మునిగిన ఇల్లుకు 25,000 రూపాయలైతే వరద బాధితులకు ప్యాకేజీపై యోచన ఉన్నట్లుగా ఏపీ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో దీనిపై స్పష్టత ఇచ్చేందుకు ఇప్పటికే బృందాలు పర్యటిస్తున్నాయి. వరద ప్రాంతాలలో ఆస్తి నష్టం, పంట నష్టం అంతా కూడా ఒక అంచనా అయితే వేస్తున్నారు. జిల్లాల వారీగా అయితే పర్యటిస్తున్నారు. అదే క్రమంలో నీట మునిగిన ఇళ్లకు 25,000 రూపాయలు ఇచ్చేందుకు వరద బాధితులకు చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సో మనకు ఏదైతే పంట నష్టం, అలాగే ఆస్తి నష్టం కలిగిందో అలాంటి అన్నిటినీ లెక్కించి బృందాలు వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా మీ ఇంటి దగ్గర ఉండాలి. ఒక ఫోటో అయితే తీసుకుంటారు. అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు అయితే తప్పనిసరిగా తీసుకుంటారండి. సో కుటుంబంలో ఆధార్ కార్డు తీసుకునే అవకాశం ఉంది. అంటే కుటుంబ సభ్యులందరి దగ్గర ఆధార్ కార్డు తీసుకునే అవకాశం ఉంది. సో ముఖ్యంగా అయితే మనకు రేషన్ కార్డు అయితే కావాలి. అలాగే పంట నష్ట పరిహారం గురించి కూడా అంచనాలు వేస్తున్నారు. అయితే గతంలో ఇచ్చిన నష్టపరిహారం కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో మనకు 2023 డిసెంబర్ నెలలో అయితే గతంలో వరదలైతే వచ్చాయండి. అప్పుడు కూడా పంట నష్ట పరిహారానికి లెక్కలైతే వేశారు గత వైసీపీ ప్రభుత్వం వారు. కానీ ఏమాత్రం డబ్బులైతే ఖాతాల్లో రైతులకు జమ చేయలేదు, అంటే రైతులకు చెల్లించలేదు. అయితే ఇప్పుడు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పంట నష్ట పరిహారం ఇస్తారా లేదా అని చూడాల్సి ఉంది. సో మీకు ఈ యొక్క పంట నష్ట పరిహారం ఖాతాల్లో పడాలి అంటే గనక మీరు మీ యొక్క పంటకు మీరు ఈకేవైసీ అనేది చేసుకొని ఉండాలి. సో మీరు తప్పకుండా ఈ సెప్టెంబర్ 15 లోపల ఈ పంట నమోదు చేసుకుంటే కనుక మీకు అయితే డబ్బులైతే పడతాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆటోలకి, ట్యాక్సీలకు సంబంధించి వరదకు చెడిపోయి ఉంటాయి కదా, వారందరికీ 10,000 రూపాయలు ఇస్తామని చెబుతున్నారు. సో చిన్న చిన్న మరమ్మతులకైతే 3,000 రూపాయలు సాయం అందిస్తామని చెప్తున్నారు. సో ఎవరైతే ఆటోలు, ట్యాక్సీలు పాడైపోయి ఉంటాయో వాళ్ళైతే మీ యొక్క బండి యొక్క డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఆ డాక్యుమెంట్స్ చూసి మీకు డబ్బులు అయితే ఇవ్వడానికి వీలవుతుంది. సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్